హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్. చూడండి, ఈ కొలతలతో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఈ కొలతలు వచ్చేసి రెగ్యులర్ మెజర్మెంట్స్ అండి. లెంత్ వచ్చేసి 14, చెస్ట్ లూజ్ వచ్చేసి 36, వెయిస్ట్ లూజ్ వచ్చేసి 32, అండర్ ఆర్మ్ చంక్ వచ్చేసి 17, బ్యాక్ నెక్ వచ్చేసి 10, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10, లూజ్ వచ్చేసి 10 అనమాట. ఈ కొలతలతో ఎలా డ్రా చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఈ లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డ్ వేసేసుకోవాలండి. ఇలా 4 ఫోల్డ్ వేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ని. ఇలా ఈ లైనింగ్ ఎలా పిండి తడిపి ఎలా ఆరబెట్టుకోవాలో, అంటే ముడతలు లేకుండా ఐరన్ చేయకుండా ఎలా ఆరబెట్టుకోవాలనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అండి. ఆ వీడియో మీరు చూడండి, అర్థమైపోద్ది. ఇది చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఉందనమాట. 10కి ఒక 30 ఇంచు యాడ్ చేస్తే ఖర్చు కోసం 11, పావు తక్కువ 11 వస్తుంది అనమాట. 1/4 ఈ 11 దగ్గర మార్క్ పెట్టేసుకొని 1/4 దగ్గర మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని, లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుండి 3.5 పెట్టుకోవాలండి. చంక అంటే ఓపెన్ సైడు 3.5 పెట్టుకోవాలన్నమాట. కింద చంక కింద అనమాట. పైన వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. పైనుంచి కిందకు 2 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి ఈ 3.5 మార్క్ చేసిన దగ్గరికి ఇలా కర్వ్ షేప్ తీసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇంతే అండి. హ్యాండ్ వచ్చేసి 10 ఉంది లెంత్. 10 లెంత్లో 3.5 పెట్టా అనమాట. ఒకవేళ 9 బిలో కనుక ఉంటే 3 పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ ఎలా పెట్టాలో అర్థం కాదు కదండి. ఇలా పెట్టేసుకుంటే రెగ్యులర్గా నీట్గానే వస్తుందండి. హ్యాండ్ చంకలు ముడతలు అవన్నీ ఏమి రావండి, పర్ఫెక్ట్గానే వస్తుంది. అటు వచ్చేసి హ్యాండ్ కట్ చేసాం కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేయాలి, ఎలా కుట్టాలో, ఎలా కట్ చేయాలో చూడండి. ఓపెన్ సైడు మన ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట, ఓపెన్ ఉన్న క్లాత్స్. ఇప్పుడు వచ్చేసి ఒక వేస్ట్ క్లాత్ని ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ డ్రా చేయాలన్నమాట. బాడీ లెంత్ వచ్చేసి 14 ఉంది. 14కి సేమ్ ఇక్కడ కూడా అంతే 30 ఇంచు యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఒకవేళ కుట్టేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కనుక, కొంచెం కొత్త వాళ్ళు అయితే కనుక ఒక 1 ఇంచ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే 30 ఇంచు యాడ్ చేస్తున్నా అండి. 14కి 30 ఇంచు యాడ్ చేస్తే 1/4 అవుతుంది అనమాట. 15 దగ్గర ఒక మార్కు ఇలా 2 మార్క్స్ 2 చోట్ల ఇలా మార్క్స్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 కదా, 4 భాగాలు చేస్తే 9 వచ్చేసింది. 4 9 36 అనమాట. 36 వచ్చేసింది. ఈ 36 అనే ఈ 9 అనే మెజర్మెంట్ని ఒక చోట అట్లా 2 మార్క్స్తో ఇలా డ్రా చేసేసుకొని ఇలా 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, మీ ఇష్టం. దాన్ని బట్టి మీ బ్లౌజ్ని బట్టి, మీ కస్టమర్ చాయిస్ని బట్టి పెట్టండి. కస్టమర్ ఎక్కువ పెట్టమంటే పెట్టండి ఖర్చు. మినిమం అయితే 2 ఇంచెస్ సరిపోద్ది. ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ పెడుతుందండి. షోల్డర్ దగ్గర పైన 2 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. 2 ఇంచెస్ దగ్గర నుండి కిందకు నెక్ డౌన్ వచ్చేసి 10 పెడుతున్నాను అనమాట. బ్యాక్ నెక్ 10 ఉంది తనది, అందుకే నేను 10 పెట్టేస్తున్నాను అనమాట. ఇలా 10 దగ్గర మార్క్ పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ నుండి 2 ఇంచెస్ ప్లస్ 2.5 ఇంచెస్ ఇలా యాడ్ చేసుకుంటూ పావు ఇంచు యాడ్ చేసుకుంటూ కిందకు వచ్చేసరికి 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఇలా స్క్వేర్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని అందులో రౌండ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నెక్ రౌండ్ బ్యాగ్ నీట్గా ఉండడం కోసం, షోల్డర్ జారకుండా ఉండడం కోసం షోల్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నా అండి. ఒక 1/2 ఇంచ్ కానీ పావు ఇంచు కానీ ఖర్చు కింద పెట్టుకుంటే సరిపోద్ది. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నా అండి నేను. అంటే తనది వచ్చేసి 8.5 ఉంది కదా, నేను ఒక 5 ఇంచెస్లో దిగుతుందని చెప్పి ఎగ్జాంపుల్గా పెట్టేశా. ఇలా ఎగ్జాంపుల్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కరెక్ట్గా కావాలంటే కరెక్ట్గా చూసుకొని కూడా మనం డ్రా చేయకుండా ఫస్టే మెజర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. 5 నుండి 6 లోపే ఉంటుందండి. అండర్ ఆర్మ్ వచ్చేసి 6 వరకు, 5 నుండి 6 మధ్యలో ఎక్కడైనా దిగుతుందనమాట. అంటే మనకి కరెక్ట్ చంక అనేది దిగుతుందనమాట. చంక డౌన్ వచ్చేసి 5 పెడితే నాకు 5లో దిగలేదనమాట. కాబట్టి ఒక 1/2 ఇంచు కిందకి దించాను నేను.
5.5 చంక డౌన్ పెట్టేసుకొని అందులో 1 ఇంచు కరువు తీసేసాను అనమాట. ఇది చూడండి. ఇప్పుడు వచ్చేసి 8.5 కరెక్ట్గా దిగిందనమాట. ఇక్కడే చాలా డౌట్స్ ఉంటాయండి, ఒక 100 డౌట్లు కూడా వస్తాయి. ఎందుకంటే చంక అనేది ఎలా కట్ చేస్తాం, మెయిన్ చంకలోనే ఆధారపడి ఉంటుంది అసలు బ్లౌజు. చంక దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ లేకపోతే మైనస్ అవుతుంటుంది, అందుకోసమనే అది కరెక్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్ కింద పైనుండి కింద వరకు మిడిల్లో ఒక మార్క్ పెట్టేసుకొని 4 ఇంచెస్లో ఒక టిక్ పెట్టేసుకొని అక్కడ టక్స్ వేసుకోవాలన్నమాట. ఆ లెంత్లో టక్స్ వేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడం అండి ఈజీనే. స్టార్టింగు ఎన్ని కొలతలు చెప్పినా చిరాకేస్తుందండి. కాబట్టి మీరు ఈ కొలతలతో చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అటు వేసి ఇటు వేసి కొలతలు వేసి ఆ కొలతలు వేసి ఈ కొలతలు వేసి మిమ్మల్ని కంగారు పెట్టదలుచుకోలేదు నేను. అందుకే సింపుల్ మెథడ్తో మీకు ఈ విధంగా చెప్పేసిన మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అండి. ఇలా కట్ చేసుకోవాలి. ఒక అండర్ ఆర్మ్ ఒక్కటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. 5 నుండి 6 లోపు మధ్యలో ఎక్కడైనా వాళ్ళ అండర్ ఆర్మ్ వాళ్ళ కస్టమర్ని బట్టి అండర్ ఆర్మ్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఎటు సైడ్ అయినా మీకు క్లాత్ అవైలబుల్ని బట్టి క్రాస్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంట. ఏ సైడ్ అయినా మీరు వేసుకొని క్రాస్ మాత్రం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఫ్రంట్ నెక్కి నేను డ్రా చేస్తున్నా. ఫ్రంట్ నెక్కి ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఈ షోల్డరు ఈ అండర్ ఆర్మ్ సేమ్ ఉంటుందండి. ఇందులో చేంజింగ్ ఏం ఉండదు, ఓన్లీ లోసంక తీసుకోవడమే ఉంటుంది. ఫ్రంట్ నెక్లో సేమ్ ఖర్చు కూడా షోల్డరు అండర్ ఆర్మ్ సేమ్ ఖర్చు అనమాట. నెక్ దగ్గర ఒక చిన్న టిక్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ మనం 6 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ తనది 6 ఉంది కదా, నేను 6 దగ్గర మార్క్ పెట్టేసాను అనమాట. ఈ 6 దగ్గర నుండి మార్క్ పెట్టేసుకొని ఒక స్క్వేర్గా డ్రా చేసుకొని స్క్వేర్గా ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకొని అందులో రౌండ్ తీసేసుకోవాలన్నమాట. ఒక 2.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. 2.5 బ్యాక్ పార్ట్ లాగా 2.5 అయితే పెట్టొద్దండి, విడ్త్ ఎక్కువైపోద్ది, కాబట్టి పెట్టొద్దు. అందులో రౌండ్ తీసేసుకోండి. ఇక్కడ నుండి నెక్ తీసిన దగ్గర నుండి కిందకు షోల్డర్ అదే షేప్ వేయడానికి 4 పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, మిడిల్లో పై నుండి షోల్డర్ నుండి మిడిల్లో కిందకు 12 పెట్టుకుంటే సరిపోద్దండి. 14 ఉంది కదా లెంత్. కొంచెం చెస్ట్ కరెక్ట్గా నిలబడాలి అంటే ఇది కొంచెం కిందకు పెట్టేసుకొని టక్స్ కింద మిడిల్ టక్స్ పెద్దగా వేసుకుంటే సరిపోద్దండి. షేప్ ఎక్కేలాగా ఉండకూడదు, కాబట్టి నేను కొంచెం కిందకే తీస్తున్నా. 14 అంటే 12 తీసా అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర నుండి కిందకి 4 ఇంచెస్ పెట్టారనమాట. మీ కస్టమర్ బ్లౌజ్ని బట్టి ఆ కొలతలను బట్టి మీరు చాయిస్ తీసుకోండి. నెక్ దగ్గర నుండి కిందకు 4 ఇంచెస్, షోల్డర్ దగ్గర నుంచి కిందకు 12 ఇంచెస్ పెట్టేసాను అనమాట. ఇప్పుడు సేమ్ షోల్డరు అండర్ ఆర్మ్ సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ మాత్రం నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. నేను చెప్పేది ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాండి. నేనైతే చాలా ఈజీ మెథడ్ చెప్తున్నా. మీకు స్టార్టింగ్ ఇన్ని కొలతలు పెట్టి నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. అందుకే ఇప్పుడు ఫస్ట్ బేసిక్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, అక్కడ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ 12 ఇంచెస్ దగ్గర నుండి ఒక కర్వ్ షేప్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ మీద వేస్తే ఇలా ఫిట్టింగ్ నీట్గా కరెక్ట్గా ఉండాలండి. సెట్టింగు కరెక్ట్గా వచ్చేసింది చూసారా. మీకు కరువు ఏమన్నా అనిపించకపోతే కొంచెం ఇలా కరువు తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ను కూడా కొంచెం రౌండ్ అన్నీ 2 అంతా సమానం చేసేసుకుంటే సరిపోద్దండి. బ్యాక్ పార్ట్ లాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం రౌండ్ అనిపించలేదని చెప్పి ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఉంటేనే లుక్ ఉంటుందండి. రౌండ్గానే ఉండాలి, కరువులాగా ఇలా పొచ్చిగా ఉండేలాగా నెక్ అట్లా ఉండొద్దండి, నీట్గా ఉండదు. రౌండ్ తిరగాలి, ఫ్రంట్ తప్పకుండా రౌండ్ తీసుకోవాలి. మీరు ఎంత నెక్ అయితే తీసుకుంటారో అందులో రౌండ్ తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, షేప్ వేయడానికి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో. షేప్ దగ్గర నెక్ దగ్గర నుండి 4 ఇంచెస్ తీసుకున్నా కదా, అక్కడ నుండి 3 ఇంచెస్ తీసుకుంటే
సరిపోతుందండి. ఇది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచు కానీ 1 ఇంచు కానీ వేసుకుంటే టిక్ పెట్టుకుంటే సరిపోద్ది. ఈ 1.5 ఇంచు కానీ నేను చూపించే టేప్ కనిపించట్లేదండి, సారీ. కాకపోతే నేను వాయిస్లో చెప్తున్నా కదా, అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. 2.5 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ పెట్టేసుకొని ఇలా కరువు షేప్ వేసేసుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది అనమాట. మొత్తం బేస్ అంతా కూడా ఈ టక్స్ దగ్గరే ఆధారపడి ఉంటుంది కాబట్టి, చెస్ట్ అనేది ఆ బేస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 4 ఉంది కదా, 2 ఇంచెస్ మిడిల్ కదా, 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేస్తున్నా. ఇక్కడ వచ్చేసి కింద టక్స్కి క్రాస్లో వేసేసుకోవాలన్నమాట. చంకలో కింద టక్స్కి క్రాస్గా వేసేసుకొని సన్నగా వేసేసుకోవాలన్నమాట. కింద టక్స్ మాత్రం చాలా కొంచెం పెద్దగానే వేసుకోవాలి, లెంత్ ఎక్కువగానే వేసుకోవాలండి. చూడండి, పైన షోల్డర్ నుండి కిందకు వచ్చేసి 12 ఇంచెస్ 14 ఇంచెస్ ఉంది కదా మొత్తం టోటల్, అందులో 12 ఇంచెస్ తీసుకున్నా. మీరు మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకుంటే సరిపోద్ది. దీన్ని ఎగ్జాంపుల్గా పెట్టేసుకొని మీరు తీసేసుకోండి, మీకు అర్థమైపోద్ది. చూడండి, 14 ఇంచెస్ దగ్గర నుంచి 14 ఇంచెస్లో 12 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇలా కర్వ్ షేప్ తీసుకొని మనం కింద షేప్ వేసేసుకుంటే కరెక్ట్గా చెస్ట్ అనేది నిలబడుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది అనమాట. ఇలా 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా మార్క్ చేసేసుకొని, మళ్ళీ చెప్తుండండి మీకు అర్థం కావడం కోసం, అటు సైడ్ వచ్చేసి హాఫ్ మిడిల్లో వేసేసుకోవాలి, ఇటు వచ్చేసి ఈ కరువు షేప్ ఈ క్రాస్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్లో 2 పార్ట్స్ మాత్రమే తీసుకొని ఫ్రంట్ వరకే ఓన్లీ సైడు మనం చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకే తీసేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ లో సంఖ తీయొద్దు. అంతకంటే ఎక్కువ తీస్తే ఏమవుతుందంటే సంఖ నిలబడిపోద్ది, సంఖ దగ్గర ముడతలు వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఓన్లీ మనం చెస్ట్ లూజ్ పెట్టుకున్న వరకే తీసుకోవాలన్నమాట. ఇక్కడ చెస్ట్ లూజు ఫ్రంట్ పార్ట్ మీద కూడా మార్క్ చేసేసుకొని, ఇదండి చాలా ఈజీ మెథడ్. ఇది చాలా అంటే చాలా ఈజీ మెథడ్. ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్కి లో సంఖ తీయాలన్నమాట. వన్ సైడ్ ఒక 2 పార్ట్స్ పట్టుకొని లో సంఖ తీసేస్తే ఆ లో సంఖ అనేది ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్కి నీట్గా ఉంటుందండి. ఈ లో సంఖ అనేది తప్పకుండా తీయండి. ఇప్పుడైనా తీయండి ఫస్ట్, లేదంటే లైనింగ్ మొత్తం పై పార్ట్ మొత్తం అటాచ్ చేసిన తర్వాతనైనా తీసుకోవచ్చు. అది మీ చాయిస్, మీ అవైలబిలిటీని బట్టి మీరు తీసేసుకోండి. ఒక టిక్ పెట్టేసుకోండి. లో సంఖ తీసిన తర్వాత కన్ఫ్యూజన్ ఉండకుండా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అది లో సంఖ అనేసి మనకు అర్థమైపోద్ది. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ టక్స్, అది మన నడుం పట్టి వేస్తాం కదా, పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ నడుం పట్టి అయినా వేసేసుకోవచ్చు. ఈ షేప్ ఉంది చూసారా, షేప్ అనేది మాత్రం 3 ఇంచెస్ పెడుతున్నా అండి నేను. ఒక 3 ఇంచెస్. ఇది షేప్ చాలా తక్కువ వేసుకుంటేనే మంచిదండి, లేకపోతే మీరు బ్లౌజ్ మీద వేసేసుకొని చూడండి, ఎగ్జాంపుల్ అర్థమైపోద్ది కదా. ఒక ఎగ్జాంపుల్గా 3 ఇంచెస్ అయితే మినిమం సరిపోద్దండి. షేప్ అనేది చాలా తక్కువ వేసుకుంటేనే మీకు చెస్ట్ బేస్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది, లేదంటే చెస్ట్ ఎక్కే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ షేప్ మ్యాక్సిమం చెస్ట్ ఎక్కకుండా కొంచెం తక్కువ వేసుకొని బాడీ పార్ట్ని ఎక్కువ కిందకి ఇందాక చూపించా కదా, అలా కిందకి కట్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కొంచెం టక్స్ అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇది చూడండి, షేపు కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసేసుకొని దీన్ని బ్లౌజ్ మీద పెట్టుకొని చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థమైపోద్ది. ఇది చూడండి, ఎట్లాగో మనం అక్కడ టక్స్ వేస్తే పైకి వెళ్ళిపోద్ది కదా, కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఇటు సైడ్ కట్ చేసేసుకొని కుట్టిన తర్వాత అయినా మళ్ళీ ఒకసారి సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా టక్స్ వేసినప్పుడు పైకి వెళ్ళిపోద్ది, చెస్ట్ కరెక్ట్, అది షేప్ వచ్చేసి కరెక్ట్గా నిలబడుతుంది అనమాట. ఇలా బ్లౌజు కట్ చేసుకోవడం అండి. ఎక్స్ట్రా పీసులు కూడా ఉన్న పీసెస్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తుందండి మీకు, ప్రతి పీసు క్లియర్గా. చూడండి, ఇక్కడ వచ్చేసి చంక అనమాట, చంక ముక్కలు. ఈ 2 చంక ముక్కలు వేసుకుంటే సరిపోద్ది. 1 మీటర్ క్లాత్ కరెక్ట్గా సరిపోద్దండి. ఇది వచ్చేసి షేప్ మధ్యలో వేయడానికి సరిపోద్ది. ఇది రెగ్యులర్ మెజర్మెంట్స్ కదా, 36-14 అనేది మిడిల్ మెజర్మెంట్స్ అనమాట. ఇంతకంటే బిలో, ఇంతకంటే హై ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి చూసుకోండి మీరు. ఇది వచ్చేసి మీటర్ క్లాత్లో కరెక్ట్గా అన్నీ వచ్చేసినాయి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, చంక ముక్కలు, 2 హ్యాండ్స్కి చంక ముక్కలు, షేపుకు మధ్యలో వేయడానికి
పీస్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ బెల్ట్ అయినా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా పీసెస్ అనమాట. చూడండి వర్క్ బ్లౌజ్ ఎలా వేసి కట్ చేయాలో చూపిస్తానని చెప్పా కదా. ఈ వర్క్ బ్లౌజ్ మీద ఇలా వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మర్చిపోకండి. ఈ చూడండి ఈ వర్క్ వేసిన దాన్ని మిడిల్ చేసేసుకొని ఒక టిక్ పెట్టేసుకొని అక్కడ హ్యాండ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇది బ్లౌజ్ పీస్లోనే వేయమంటే ఫ్రెండ్ వేసాను అనమాట. ఈ బ్లౌజ్ పీస్ మీదనే వేసాను అనమాట వర్క్. అందుకే మీకు కట్ చేసి చూపిద్దాం ఒకసారి అసలు ఇలా వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది రెండు ఎట్ ఏ టైము తెలుస్తుందని చెప్పి కట్ చేస్తున్నా అండి. ఇలా నెక్కును కూడా ఈక్వల్గా అనుకుంటూ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా పని నీట్గా నేర్చుకోవాలండి, నీట్గా చేయాలి. పని మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మనం ఎలా నేర్చుకోవడం అలవాటు పడిపోతే అలానే వచ్చేస్తుందండి. చూడండి బ్యాక్ నెక్ నేనైతే నెక్ కట్ చేయలేదని చెప్పా కదా. లైనింగ్ కట్ చేయలేదు, ఎందుకంటే ఇలా అక్కడ సెట్ చేసుకోవడం కోసమే నేను చేయలేదు. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. నేను ఏ పార్ట్కి ఆ పార్టే కట్ చేసేస్తున్నా అండి, ఎందుకంటే శారీలో పీసు చాలా తక్కువ ఉంది కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్టే కట్ చేసేస్తున్నా. ఏ పార్ట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ దేని దానికే కట్ చేసేస్తున్నా అనమాట. ఇలా కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుందండి బ్లౌజ్ మాత్రం. మళ్ళీ ఈ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా ఒక వీడియో అప్లోడ్ చేసి పెడతా అండి తప్పకుండా. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు క్లాత్ అడ్జస్ట్మెంట్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసేస్తున్నాను అనమాట. బెల్ మాత్రం తప్పకుండా కొట్టండి, నా ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నానే అనుకుంటున్నా అండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పోస్ట్ చేయండి, తప్పకుండా కామెంట్స్ మాత్రం పెట్టండి. ఇది బ్లౌజ్ అసలు మెయిన్ చంక, ఈ షేపు ఇవన్నీ ఎలా వేయాలో 100 డౌట్లు వస్తాయండి కుట్టేటప్పుడు. బ్లౌజ్ వస్తే అన్నీ వస్తాయి అని అంటారు, మ్యాక్సిమం ఏదైనా కుట్టగలం అని చెప్తారు. అలా మొత్తం నేర్చుకొని చూడండి. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ అన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.